కానీ దయాకర్ గారు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు బనకచర్ల గోదావరి అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. నిన్న ప్రతిపక్ష నాయకులు అంటున్నారు, చాలామంది ఏమంటున్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు ఈ నదీ జలాల మీద అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నారు. సో గతంలో బాబుని పిలిపించుకొని బిర్యానీ తినిపించింది మీరు కాదనేటి ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు గంగల కమలాకర్ కావచ్చు ఇతర నాయకులు. ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా సబ్జెక్ట్ లేదంటారు నిజంగానే మీ మంత్రులకు ముఖ్యమంత్రికి? సరే, వాళ్ళకు సబ్జెక్ట్ ఉందా లేదా అనేది వచ్చి దాంట్లో చూస్తే తెలుస్తుంది. నిన్న మాట్లాడిన దాంట్లో ఉత్తమ్ గారు చేసిన పవర్ ప్రజెంటేషన్లో ఇది రాజకీయ స్టేట్మెంట్. నేను అంటా, ఇప్పుడు తెలివి ఉండి మీరు ఏం చేసిండ్రు? మీరు అంత తెలివి ఉండి ఏం చేసిండ్రు? 9 సంవత్సరాలు పరిపాలించి ఆయనే నీటి రంగ నిపుణుని కంటే మా విద్యాసాగర్ రావు గారి కంటే ఆయనే ఎక్కువ చేసిండు. హనుమంతరావు గారి కంటే ఆయనే తెలివి కల్లో ఉన్నాడు. వాళ్ళ పేర్లే మర్చిపోయి కేసీఆర్ అప్ర భగీరథుడు అనే కాడికి తెచ్చిర్రు కదా. ఆయన పేరు మన నరసింహన్ గారు అయితే ఆయన పేరు కాళేశ్వరరావు అని పేరు పెట్టిర్రు కదా. మరి మీరు ఇంత అవగాహన ఉందని చెప్పేటోళ్ళు ఎందుకు నీటి వాటాలు హక్కుల కొరకు పోరాడకుండా మన ప్రాంతానికి నష్టం జరిగేటట్టుగా చేసిండ్రు? ఇగో, తెలివి అందరికీ ఉంటుంది. దొంగకు ఉంటుంది తెలివి, మంచోనికి ఉంటుంది. మంచోడు మంచి చేస్తానికి తన తెలివిని ఉపయోగిస్తాడు. దొంగోడు కూడా తెలివి లేకుండా దొంగతనం చేయలేడు. ఎక్కడి నుంచి కన్నం పెట్టి ఏడికెళ్ళి వస్తే ఏడికి పోతాము, అది బీరువా ఏడ ఉంది, దాంట్లో పైసలు ఉన్నాయి, ఆ బంగారం ఏడ ఉంది. కేసీఆర్ చేసింది దొంగ తెలివి. నీళ్లు ఎట్లా వదిలేయాలన్నట్టు ఒకటి, ప్రాజెక్టులు కడితే పైసలు ఎట్లా వస్తాయి. ప్రాజెక్టు పైసల కోసం కట్టొద్దు, ప్రజల కోసం కట్టాలని అప్పుడే చెప్పిన నేను కూడా. ప్రాజెక్టు పైసల కోసం కడితే నీకు పైసలు వస్తే జనానికి ఏమవుతుంది? ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే వాళ్ళకి పైసలు వస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. వాళ్ళు కొనడము, కట్టే ట్యాక్సులు, వాళ్ళ సంపదనే మనకు సృష్టి అవుతుంది. వాళ్ళ సంపదతోనే మనకు ఆర్థిక సృష్టి అవుతుంది. అది పక్కన పెట్టేసి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టేసిండు మనోడు, అది కుప్పగూలే. మళ్ళీ దాన్ని ఎందుకు రివర్క్ చేయాలంటారు? మరి ఇప్పుడు 7-8 వేల కోట్లు మళ్ళీ ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి దాన్ని. మళ్ళీ కడితే ఆ 7 పిల్లర్ల ఇప్పుడు 3 పిల్లర్లు పోయినా 7-8 పిల్లర్ల మందు మనం రిపేర్ చేయాలి. దానికి ఇప్పుడు 4 నుంచి 6 వేల కోట్లని ఒక ఆయన అంటుండు, లేదు 10,000 కోట్ల వరకు అని ఈ మాట్లాడుతున్న పెద్దలు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతుకు భరోసా అయ్యలేదని ఒకసారి కొట్లాడుతూనే ఉంటుంది. కాళేశ్వరం కడితే ఉంటుందో మళ్ళీ అది ఎత్తిపోసుడే కదా. 7,000 కోట్లు ఒక ఏమంటాము కరెంట్ ఖర్చట. 7,000 కోట్లు మొత్తం ఎంత? 150 టీఎంసీలు ఎత్తిపోసిందట. అంటే మొత్తం ఎంత? 1,50,000 ఎకరాల పైచిలుకు నీళ్లు నింపిండ్రు అంతే. నీళ్లు నింపుకొని వాళ్ళ కాడ పెట్టిన ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా కాలేదు కదా. ఓ కాళేశ్వరం కట్టినాం అంటే మలనసాగర్ ఇంకా కంప్లీట్, దాని నుంచి ఛానల్స్ లేని లేవు. ఒక కొండపోచమ్మ నుంచి పోతున్నాయి, రంగనాయకమ్మ నుంచి పోతున్నాయి, హరీష్ రావు కాడ సిద్దిపేటకు, ఇటు గజ్వేల్కి వస్తున్నాయి. మిగతా అన్నీ కూడా పెండింగే కదా. మిగతా అన్నీ కూడా సమస్యలే ఉన్నాయి. కొన్ని అసలు కరీంనగర్ వల్లే మాకు ఎకరంకు నీళ్ళు వచ్చినాయో చెప్పు అంటుండ్రు. వచ్చేదే కరీంనగర్ గట్టు నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా మోసపూరిత తెలివి. ప్రజల్ని మీరు ఎన్నో రోజులు మోసం చేయలేరు. మేము సిన్సియర్గా ఏం చేస్తున్నామో చెప్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి కూడా సుందిల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలన్నా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఎల్లంపల్లి 60 టీఎంసీలో 20 టీఎంసీలు నిల్వ ఉంటాయి. ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లిని మేము కట్టింది తుమ్మిడిహిట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక్క లిఫ్ట్తో, మైలారం లిఫ్ట్తో ఎత్తిపోసిన తర్వాత 3 ప్యాకేజీలు, తర్వాత చేవెళ్ళ ఎక్స్టెన్షన్ ఉండే, అది 38,000 కోట్లతో. దాన్ని 150,000 కోట్లు 3వ పైపు కూడా పెట్టి చేసిండు మనోడు. ఇప్పుడు ఖర్చు పెట్టిందంటే 98,000 కోట్ల పైసలు ఖర్చు పెట్టిండు. ఇక ప్రాజెక్టే కంప్లీట్ కాలే, కంప్లీట్ అయిపోయింది అంటాడు. ఆ అంబేద్కర్ సుజల శ్రవంతి అనే పేరును తుడిపేసిండు. అంబేద్కర్ సుజల శ్రవంతి అనే పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ తాగునీటి ప్రాజెక్టు, పరిశ్రమలకు తర్వాత తాగునీటికి హైదరాబాద్కి ఎన్ రూట్లో మనం 10 టీఎంసీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ మిషన్ భగీరథతో వచ్చే నీళ్లు ఆ లైన్లో వచ్చేవన్నీ కూడా ఆ రోజు ఎల్లంపల్లి నుంచి అష్యూర్డ్ వాటరే. కాబట్టి ఇప్పుడు పైసలు దోచుకోవడానికి దొంగ తెలివిని ఉపయోగించి మేము తెలివి కల్లోలం అని చెప్తే మీ తెలివి తెల్లారి. మేము అట్లా చేయాల్సిన అవసరం లేదు. అది సీతారామ ప్రాజెక్టు నుంచి తుపాకులగూడమైన దేవాదులైన మళ్ళీ రీస్టెబిలైజ్ చేసుకోవడం ఒకటి, ఇంద్రావతికి సంబంధించి, తర్వాత ప్రాణహితకు సంబంధింంచి, వెన్గంగా, వార్దా, వీటికి సంబంధించి ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత 98 కాడ ఒక ప్రాజెక్టు కట్టాలి, అది 148 కట్టుకుంటే ఏంది? ఇప్పుడు ఈయన
గుర్రాల మీద అక్కడి నుంచి దిగి ఫడ్నవీస్తో చేసి నేను సాధించిన ఆయన కత్తి తిప్పే ఏది 154 ఒప్పుకుంటలేరు, 152 ఒప్పుకుంటలేరు, 158 ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చి 142 అన్నగట్టు, 148 అన్నగట్టు, 150 అన్నగట్టు ఏదో వాళ్ళ లెవెల్కు గంత అగ్రిమెంట్ చేసుకొచ్చిన దానికన్నా ప్రాజెక్ట్ కట్టిండా తీసుకుపోయి కింద పోయి మేడిగడ్డలు కడితే ఆ నుంచి కోడితే అది మొత్తం మేడిగడ్డ మొత్తం బాగా సుందిల్లో బొంగలు పడి ఇలా ఆ నీటి సమస్యనే ఇప్పుడు అక్కడ పెద్ద సమస్యలు తెస్తున్నాయి. నదిలో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. నదిలో నీళ్లు నిల్వ ఉండేది ప్రాజెక్టులలో, బ్యారేజీలలో కాదు. ఇప్పుడు మనకు బ్యారేజ్ ఎంత ఉంటుంది? కృష్ణా బ్యారేజ్ మొత్తం నిల్వ 6-8 టీఎంసీల వరకు ఉంటుంది. అదే ప్రాజెక్ట్ అయితే 300 టీఎంసీలు ఉంటాయి. ఓకే. ఏది ఇప్పుడు నాగార్జున సాగర్ ఉందనుకోండి, శ్రీశైలం ఉందనుకోండి, వాటిలో నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొడవు ఎక్కువ ఉంటుంది. మనము ఒక కాన్సన్ట్రేటెడ్ పాయింట్లనే మనం మెయింటైన్ చేస్తుంటాం, కడతాం. ఏంటిది ప్రాజెక్ట్, అది బౌలార్థక సాధక ప్రాజెక్టుల పని. ఈయన 3 పిట్టెగోడలు కట్టినామంటే పిట్టెగోడలు అంటాడు. ఆ దయాకరన్ ఒక ఆయన ఒకసారి అన్నాడు, పిట్టెగోడలు కాకుంటే ఏముంది నువ్వు ఒక్కసారి పైనుంచి మీరు ఇప్పుడు అయ్యేందో ఒక డ్రోన్ కెమెరాలు వచ్చినాయి కదా, చూస్తే గోడలు లెక్కనే, నదికి అడ్డంగా గోడలు లెక్కనే కట్టినాడు. బాబ్రీ కట్టుకున్నాడు, సేమ్ అట్లనే కట్టుకున్నాడు. ఇప్పుడు వరద వస్తే మొత్తం తెరిచేస్తున్నాడు, మొత్తం ఫ్లో ఏంది సహజ ఫ్లో గోదావరి వచ్చేటట్టు వస్తున్నది. అది బ్యారేజ్ అట్లా ఉండాలి. ఈయన బ్యారేజ్ అని చెప్పి ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తే అది కాస్త ఇలా కుంగే పరిస్థితి వచ్చే. కాబట్టి ఈ నాణ్యత లేమి ఇవంతా ఒక చర్చ అయితే, మైండ్ లేని పనులు అరకొర తెలివితో చేసిన పనులు. అందుకనే ఆయన తెలివి తెల్లారిందని ఎందుకు అంటున్నామంటే ఇదే, అది ఎక్స్పర్ట్స్తో ఉండాలి. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎవరు కట్టిండ్రు, దాని డిజైన్ ఎవరు చేంజ్ చేసిండ్రు అని అంటే ఒక్కటి సపోర్ట్ చేస్తలేదు. నేను కాదంటే నేను కాదు, ఇంజనీర్లు అంటే ఇంజనీర్లు కేసీఆర్ మీరు చెప్తున్నారు అంతా ఆయన అంటారే నేను. మళ్ళీ ఆయన అన్న డైలాగులన్నీ ఉన్నాయి మన ముందే. గతంలో ఒక డైలాగ్ ఉండే, ఏంది మన రామోజీ ఫిలిం సిటీని నాగళ్ళతో దుంతా అన్న అనేది ఒకటి ఏదో పెద్ద ఉండే. నేను అనలే అన్నాడు. ఆ వీడియోస్ లేవు, ఆ పేపర్ లేదు, ఏది లేదు. సేమ్ ఇప్పుడు కూడా మీకు ఆ వీడియోస్ కనపడవు. ఏది నా బ్రెయిన్, నా రక్తం పెట్టిన బ్రెయిన్ అవన్నీ కూడా డిలీట్ చేపిచ్చేస్తున్నారు అంతా. అది జనం విన్నదేనా? ఇంకా అంతా ఈ జనరేషనే కదా అంతా విన్నది. అగో అట్లాంటి మోసపూరితమైన ప్రకటనలు చేసిండ్రు వాళ్ళని ప్రజలు నమ్ముతారు అనుకోను. బీజేపీ బీఆర్ఎస్ను బతికించడం ద్వారా తను బతకాలనే ఒక ఆలోచన ఉంది. దాన్ని అందుకోసం బీఆర్ఎస్ని బతికిస్తుంది. దాని కొరకే పర్మిషన్ ఇవ్వకుంటుంటుంది. ఇప్పుడు ఈ బనకచెర్ల పంచాయతీ కూడా బీజేపీ పెడుతున్న పంచాయతీ. లేకపోతే వరద నీటికి పర్మిషన్స్ ఇచ్చుకుంటా నిలువ నీటికి ఎందుకు ఇస్తలేరు? వరద నీటి మీద అసలు వరద నీటి మీద లెక్కే ఉండదు, వస్తేవో లావో తెలియదు. ఈయననే మళ్ళీ మనోడు కేసీఆర్ 3000 టీఎంసీలు ఉంటాయి, మీరు ఒక 1000 ఆడుకోరు, నేను ఒక 1000 ఆడుకోరు, 1000 పోతే పోయినాయి. ఏదో మనోడు మొత్తం ఈసారి 6000 వచ్చింది మరి పోయిన సంవత్సరం. ఒక్కోసారి అది 2000 వస్తుంది, ఒక్కోసారి 1800 వస్తుంది. అట్లాంటప్పుడు మరి ఏం చేస్తావు? నీకే సరిపోవు నీళ్ళు. కాబట్టి ఈ పరిస్థితి అంతా ఇంతెందుకు, పోలవరంలో కూడా ఎంత 85 టీఎంసీ సంథింగ్ మనకు వాటా ఉంటుంది. దాని గురించి కూడా మొత్తం వదిలేసిండ్రు, గాలికి వదిలేసి ఇక ఆడపోయి 20,000 పులుసు దీన్ని చేసుకోకపోయి నాకేంది, నాకైతే పవర్ వచ్చింది అన్నట్టుగా వివరించింది. ఇప్పుడు మేము ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మళ్ళీ వీళ్ళే బనకచెర్ల కట్టనిస్తుండు, చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి రాస్తారు దొంగరాతలంతా కూడా. ఇలాంటి ఇంత అబద్ధాల కోరు ప్రతిపక్షం ఉండడం అనేది అప్పుడు అబద్ధమే, అధికారంలో ఉన్నప్పుడు అబద్ధమే. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిండు. అసలు అబద్ధాలు ఆడకపోతే వాళ్ళ తల 1000 ఒక్కలైనట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ప్రతిరోజు అబద్ధంతోనే పుట్టి అబద్ధంతోనే బతికినట్టు, లేచిన కాంచి మొదలు పెడితే పండుకున్న దానిక, పుట్టిన కాంచి మొదలు పెడితే సచ్చిన దానికి అబద్ధాలు ఆడే బతకాలనుకుంటారు. కాబట్టి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు నిజాలను ఉంచలేరు. కాబట్టి నిజం నిగ్గు తేలుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఎందుకు పెట్టినాం, అదేదో క్లోజ్ డోర్ మీటింగ్ కూడా కాదు కదా. అసలు నేనైతే నా కోరిక ఎట్లా ఉండే, అసెంబ్లీలోనే ఇది పెట్టాలి. ఈ జలదోపిడికి కేసీఆర్ ఎట్లా కారణమో, జలద్రోహిగా ఎట్లా ఆయన మారిపోయిండో అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాలని కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే అప్పుడు ఎన్ని రోజులు, దాదాపు 15-16 రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పీసీసీ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు వారు, ఎవరు శ్రవణ్ గారు. అదంతా తయారు చేయడానికి దామోదరాయ నరసింహ గారి ఇంట్లో
ఒక యజ్ఞమే చేసినాం ఈయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కౌంటర్కి ఇవ్వడానికి. చెప్పారు సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పి. అంత తెలుసుకోవాల్సి వచ్చింది. అసలు ఇంత దొంగతనం చేయొచ్చా, ఇట్లా కూడా ప్రజల్ని మోసం చేసి నమ్మించవచ్చా అని చెప్పేటట్టుగా ఆశ్చర్యపోయేటట్టుగా ఉన్నది. ఇప్పుడు మనకు తెలిస్తే కేసీఆర్ చెప్పినంత రంజుగా గుమ్ముగా మంచి మత్తుగా మనం చెప్పలేము కదా. కాబట్టి జనం నమ్మిండ్రు. కానీ ఆ రోజు కూడా మేము చెప్పినాం, ఒరే నాయన స్నానం చేయాలంటే ఒళ్ళు తడవాలంటే తలకాయ మీద పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి, ఈయన కాళ్ళకాడ నీళ్ళు ఎత్తి తలకాయ మీదకి తేవాలనుకుంటున్నాడు. ఒక మా ముసలాయన తుంగతుర్తిలో చెప్పిన సామెత చెప్తే కొంతమందికి అర్థమవుతుంది. కానీ ఈయన ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఈయన పోయి అదేంది మన వ్యాప్కోస్ కంటే ముందే కేసీఆర్ స్కోప్ వేసి ఆ స్కెచ్లో మొత్తం ఇవాళ తెలంగాణ మళ్ళీ చుక్క నీరు రాకుండా వచ్చే పరిస్థితి వచ్చే మనకి ఇన్ని వేల టీఎంసీలు పోయినా కూడా ఇప్పుడు ఆ బనకచెర్ల దాదాపు ఇప్పుడు ఏంది 80 అక్కడి నుంచి 9 మన ఏంది పోతిరెడ్డిపాడుతో పాటు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్న బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ ఇవన్నీ కలిపితే 88,000 క్యూసెక్ల నీళ్లు పోయే పరిస్థితి ఉంది. గోదావరిని మొత్తం అటు తరలించుకుపోవడం అనే పరిస్థితి వచ్చింది. సరే మిగులు ఇస్తే నష్టం లేదు, కానీ మన వాటాను అడిగే హక్కు ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టిండ్రు? మిగిలిస్తే నష్టం లేదంటే కూడా మళ్ళీ అలా మిగిలిస్తారట అని అంటారు. మిగిలేదాని మీద పక్కన పెట్టి అసలు మన వాటా గురించి కొట్టాడిందే లేదనేది నా యొక్క ఆలోచన. తెలివి ఉండి నేను మన భాషలో చెప్పాలంటే మీరు పీకింది ఏంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిండ్రా? కృష్ణా మీద కట్టిన ఏమున్నాయి చెప్పండి? పాలమూరు రంగారెడ్డిని పక్కనే పెడతారు, కేఎల్ఐ పక్క అది ఇంకా కంప్లీటే కాకుండా చేస్తారు. జూరాల నుంచి ఉంటే దాన్ని తీసుకుపోయి మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడనే పెడతారు, కంప్లీట్ చేయర్ అవుతుంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వీటన్నిటిని మేము కట్టినప్పుడు ఉన్నాటికి కలర్లు వేస్తానికి కూడా మీకు సమయం సరిపోదా? కృష్ణానేమో అట్లా చేస్తుంది, గోదావరినేమో ఇట్లా చేస్తుంది. 2 నదుల్లో ఇలా తెలంగాణకు నష్టమే జరిగేటట్టుగా చేసి బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా బచావత్ ఉంది. ఇంకా మిగులు జలాల మీద బ్రజేష్ మిశ్రా అవార్డు కూడా ఉన్నది. వాటి కొరకు కొట్లాడింది ఇక్కడ. అపెక్స్ కౌన్సిల్కే పోకుండా వీళ్ళు ఇంట వండుకున్నారు. ఆ టైంలోనే కదా వాళ్ళు అడ్వాన్స్ అయ్యి రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టుకున్నది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేనైతే వాజ్పేయి గారి నుంచి చూస్తున్నా నదుల అనుసంధానం అఫీషియల్గా చేస్తే మీరే ప్రాజెక్టులు కడితే అసలు సమస్యలే రావుగా. కానీ మీరెందుకు ఏమంటారు కదా, పిల్లి కొట్లాడితే కోతి ఎత్తుకపోయినట్టుగా ఇప్పుడు మీరు రాజకీయ ప్రయోజనం కొరకు 2 రాష్ట్రాల మధ్యన పంచాయతీ పెడుతుండ్రు తప్పితే మీరు తెలంగాణకు ఆంధ్రాకు చేసింది ఏం లేదు. పర్మిషన్స్ ఇవ్వక ఒకవైపు, పర్మిషన్స్ ఇచ్చి ఒకవైపు. ఇప్పుడు జలజగడాలే కదా, మోడీ ఇస్తానన్నాడు కానీ తెలంగాణ వాళ్ళు అడ్డుకుంటారని ఆంధ్రప్రదేశ్ మిత్రులు అనుకోవాలి. అరే ఆంధ్రప్రదేశ్కు సైడ్ ఇస్తున్నది మోడీనే, ఆయనే పర్మిషన్స్ ఇస్తా అని చెప్పి అంటుండు. మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా తీసుకుపోతే అనుకుంటానని మనం కొట్టాలి. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది అదే బీజేపీకి. కానీ ఏమి చేయకుండా మా కోట్లు పడతాయి అని వాళ్ళు అనుకోవడం చాలా విచిత్రం. అది ఏమి చేయకుండా కూడా పడతాయి అంటే ఎట్లా పడతాయో ఏం పడతాయో మనకు అర్థం కావట్లేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున మొన్న పసుపు బోర్డు కూడా చూసినాం కదా అమిత్ షా గారిది. ఓపెన్ చేసిందే మళ్ళీ ఓపెన్ చేసానికి వచ్చుడు కాకుండా కొత్తగా ఏమన్నా చేయండి. మీరు ప్రభుత్వమే, ఫెడరల్ డెమోక్రసీలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అభివృద్ధి మీద కూడా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ డాక్యుమెంట్ ఏదో తయారు చేసుకోండి. మా విజన్కి మీరు ఏమైనా సహకరించగలిగితే సహకరించండి, నెగిటివ్ చేయకండి. నెగిటివ్ చేసుకుండా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా, ఫెయిల్ అవుతున్నట్టు నమ్మింపజేయడానికి మీరు బీఆర్ఎస్ ఎత్తుగడగా చేస్తున్నారా? కాబట్టి అది రేపు మేమే వచ్చినాం అనుకో కేంద్రంలో, మీతో పనే లేదు, రైట్, డబుల్ ఇంజన్ మాదవుతుంది. అప్పుడు ఇక మీ దాని గురించి చర్చే ఉండదు, దేశంలో ఉండదు, ఎక్కడ ఉండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.